వ్యాప్తంగా సంచలనం సృష్టించబడినటువంటి బ్యాంకు ఇదే. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బ్యాంకు. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దొంగతనం ఎలా జరిగింది, ఎక్కడి నుంచి దొంగలు బంగారాన్ని ఎత్తుకెళ్లారనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇది ఇక్కడ బ్యాంక్ నుంచి చూసినట్లయితే ఈ ముందు నుంచి ఇటువైపుగా ఓ దారి ఉంది. ఈ దారి గుండా వెళ్ళి ఉంటారనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటిది ఎవరికి తెలియనటువంటి విషయం. ఈ బ్యాంకు ముందు జాతీయ రహదారి, వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి. నిత్యం వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఎప్పుడు కూడా ఉదయం వేళలో రద్దీ ఉంటుంది, కానీ రాత్రి సమయంలో ఇక్కడ కొంత జనరద్దీ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వెనక భాగం నుంచి వచ్చినట్లయితే ఈ బ్యాంకు పరిసర ప్రాంతాలలో వెనక భాగం వైపు ఒక్క ఇల్లు కూడా లేకపోవడం, చుట్టూ కంప చెట్లతో పెరిగిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ బ్యాంకు వెనక భాగంలో ఉన్నటువంటి ఇక్కడ చూసినట్లయితే ఈ బిల్డింగ్కు 3 కిటికీలు ఉన్నాయి. ఈ లాస్ట్ భాగంలో ఉన్నటువంటి ఆ కిటికీకి ఉన్నటువంటి గ్రిల్స్ను తొలగించి ఈ బ్యాంకులోకి చొరబడ్డట్టుగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వెళ్ళినటువంటి ఆ దొంగలు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత గ్యాస్ కట్టర్తో ఆ లాకర్ను కట్ చేసి పూర్తిగా అందులో ఉన్నటువంటి బంగారాన్ని, అంటే ఈ బ్యాంకు పరిధిలో వందలాది మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ ఖాతాదారులంతా కూడా తమకున్నటువంటి వివిధ అవసరాల నిమిత్తం వాళ్ళు ఇక్కడ ఆ బంగారాన్ని కుదువబెట్టి లోన్ రూపంలో తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తీయించేటువంటి ఈ కిటికీ భాగం నుంచే గ్రిల్స్ తొలగించడం అనేటువంటిది జరిగింది. అందులోకి చొరబడినటువంటి ఆ వ్యక్తులు ఇద్దరే ఉండొచ్చు, లేక నలుగురే ఉండవచ్చు. ఈ మూటా అనేటువంటిది అందులోకి చొరబడ్డ తర్వాత గ్యాస్ కట్టర్ ద్వారా ఆ యొక్క బ్యాంకు లాకర్ను కట్ చేయడం అనేటువంటిది జరిగింది. అందులో ఉన్నటువంటి ఖాతాదారులకు చెందినటువంటి సొమ్మును సుమారుగా 665 మంది ఖాతాదారులు ఇందులో బంగారాన్ని తాకట్టు పెట్టినట్టుగా అధికారులు చెప్పడం అనేటువంటిది జరుగుతోంది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళ సొమ్ములో 449 మందికి సంబంధించినటువంటి ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారు. మొత్తం మీద 19 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. 19 కిలోల యొక్క దాని యొక్క కాస్ట్ అనేటువంటిది 16,30,00,000 విలువగా చెప్పడం అనేటువంటిది బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొన్నటి నుంచి కూడా ఇక్కడికి వివిధ శాఖలకు సంబంధించినటువంటి బ్యాంకు వాళ్ళు కావచ్చు, లేక పోలీసులు కావచ్చు, లేక ఇంకా ఇతర సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం అనేటువంటిది జరిగింది. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఇది ఒక అంతర్రాష్ట్ర ముఠా చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. గతంలో కూడా పోయిన నెలలో కర్ణాటకలోని న్యామతి అనేటువంటి ఎస్బీఐ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా అధికారులు అంచనా వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోలీస్ అధికారులు బృందాలుగా విడిపోయి ఆ దొంగల కోసం వెతుకులాట ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. గత 3 రోజులుగా బ్యాంకు సేవలు నిలిచిపోవడంతో పాటు ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా నిలిచిపోతాయనేటువంటి తెలియని పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.